మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గాయకుడు సందీప్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రపంచ వాగ్గేయకారుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు కాలికి మేము గజ్జలుగా పనిచేశాం. ప్రపంచ వాగ్గేయకారుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ కాలికి మేము గజ్జలుగా పనిచేశాం. గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. నిన్న రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి సభ కాంగ్రెస్ ఉత్సవ సభగా మారింది. అంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది. గద్దర్ అన్నకు కులం వర్గం ఏమీ లేదు. నిన్నటి సభకు కేవలం ఒకే వర్గాన్ని పిలిచారు. గద్దర్ గురించి రేవంత్ కు తెలియదు కనుకే అవార్డుకు సిఫార్సు చేశారు. గద్దర్పై రేవంత్ గద్దలా వాలారు. గద్దర్ చరిత్రను రేవంత్ చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ గతంలో నంది అవార్డు తిరస్కరించారు. నంది అవార్డు తిరస్కరించిన గద్దర్ పేరు మీద సినిమా అవార్డుల విశ్వవ్యాప్తమైన గద్దర్ పేరును నాంపల్లి గల్లీకి పెడతావా రేవంత్? చివరకు గద్దర్ను రేవంత్ గల్లీకి పరిమితం చేశారు. రేవంత్ దయ్యాలు వేదాలు వెల్లించినట్టు మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఒక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు?